హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు వేయాలండి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే వేరుశనగ విత్తనాలు వేసి దోరగా వేయించాలండి. అవి వేగిన తర్వాత ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో పుదీనా, కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేగించాలి. అందులోనే కొద్దిగా చింతపండు వేసి బాగా వేయించాలండి. అది కూడా సపరేట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు తరిగిన టమోటాలు, అవి కూడా బాగా ఆయిల్లో మెత్తగా ఉడికించాలండి. ఆ నీరు మొత్తం ఇంకే వరకు ఉడికించాలి. చూసారు కదా, అలా బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అవన్నీ మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకోవడానికి పచ్చిమిరపకాయలు, వేరుశనగ గుండ్లు, ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం. మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర మిక్సీ వేసేసి చిన్నుల్లిపాయలు కూడా వేయాలండి. అది మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు టమోటాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.